వైశాఖ మాస శుక్లపక్ష దశమి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా 2 రోజులు జయంతి ఉత్సవాలు నిర్వహించబడతాయని దేవస్థానం అధ్యక్షులు నారాయణ శ్రీనివాస్ తెలియజేశారు. శుక్రవారం దేవస్థాన కార్యాలయం వద్ద జరిగిన విలేకరుల సమావేశంలో శ్రీనివాస్ మాట్లాడుతూ శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. దేవాలయం అభివృద్ధిలో భాగంగా సెంట్రల్ ఏసీ చేయించడం, ఫ్లోరింగ్, అధునాతనమైన విద్యుత్ దీపాలు ఏర్పాటు, అదేవిధంగా దేశంలో మొట్టమొదటిసారిగా వాసవి మాత జీవిత చరిత్రకు సంబంధించిన 25 ఘట్టాలు హైదరాబాద్కు చెందిన శిల్పులచే ఎంతో ఆకర్షణీయంగా రూపొందించడం జరిగిందని తెలిపారు. ఈ ఘట్టంను మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా ఆవిష్కరించడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో విశిష్ట అతిథిగా రాష్ట్ర మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్, గౌరవ అతిథిగా స్థానిక శాసనసభ్యురాలు అదితి విజయలక్ష్మి గజపతిరాజు హాజరవుతున్నట్లు తెలియజేశారు. దేవాలయం గౌరవ అధ్యక్షులు కొలగట్ల వీరభద్రస్వామి పర్యవేక్షణలో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు ఆరవెల్లి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ 6వ తేదీ మంగళవారం అమ్మవారికి 108 మంది దంపతులచే అష్టోత్తర శతకలశ ప్రదక్షిణ జరుగుతుందని, బుధవారం వాసవి మాత జయంతి సందర్భంగా ఉదయం 5 గంటల నుంచి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, కుంకుమార్చనలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. 35 సంవత్సరాలు నిండింది. ఈ 135 సంవత్సరాల నుంచి దేవస్థానం నుంచి అనేక మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి, అనేక గొప్ప కార్యక్రమాలు జరుగుతున్నాయి, సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అన్నప్రసాదం కానీ, కళ్యాణ మండపం కానీ, ఫ్రీ హాస్టల్ కానీ, అలా అన్ని రకాలుగా సేవా కార్యక్రమాలు జరుగుతుంటాయి. దేవస్థానంలో కూడా అమ్మవారి ఉత్సవాలు 2 ఉపాలయాలు ఉన్నాయి. అలాగే శివాలయం కార్తీక మాసం అద్భుతంగా జరుగుతుంటుంది. కృష్ణుడు ఆలయం కూడా ధనుర్మాసంలో అద్భుతంగా కార్యక్రమాలు జరుగుతుంటాయి. అమ్మవారికి కూడా శ్రావణ మాసంలోని అలాగే జయంతి ఉత్సవాలు, ఆత్మార్పణ జనోత్సవాలు కూడా అన్ని అద్భుతంగా జరుగుతుంటాయి. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మన 2025 మే 6-7 తేదీల్లో అమ్మవారి జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడానికి అందరూ ధర్మకర్తలందరూ మేము తలపెట్టాము. ఈ సంవత్సరం గొప్ప విషయం ఏంటంటే ప్రతి సంవత్సరం అమ్మవారికి ఏదో విశేషం జరుగుతుంటుంది. సుమారు 15-20 సంవత్సరాల నుంచి అమ్మవారికి బంగారం చీర 3.5 కేజీలతో చేయించడం భక్తులందరూ కూడా 2008లో చేయించారు. అలాగే అమ్మవారికి వజ్రకిరీటం 2016లో భక్తులందరూ సహకారంతో పెట్టడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ అమ్మవారికి చాలా పురాతనమైందని చెప్పి టెంపుల్ అంతా రెనోవేట్ చేయడానికి లోపలంతా కూడా ఇక హార్ట్ ఆఫ్ ది సిటీలో ఉండడం వలన కొంచెం సౌండ్ పొల్యూషను, డస్ట్ అన్నీ ఉండడం వల్ల సెంట్రల్ ఎయిర్ కండిషన్ చేయడం, అదే బ్యూటిఫికేషన్ కోసం ఫ్లోరింగ్లు, సీలింగ్లు, అలాగే షాండియర్ లైట్స్ అన్నీ కూడా పెట్టడం జరిగింది.